రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న వాతావరణం కొనసాగుతోంది. ప్రస్తుతం పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు ముదరడంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. అధిక ఎండలతో రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్తో కల్పన ఫేస్ టు ఫేస్. రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. దాదాపు ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతూ ఉన్నాయి. పలు జిల్లాలో 40 డిగ్రీలకు పైనే ఇటు ఎండల తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. మరి రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ఎక్కడెక్కడ అధికంగా ఎండల తీవ్రత కనిపిస్తుందో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి అయితే ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. దాదాపు బయటికి రావాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత శాతం ఉందండి ఉష్ణోగ్రతల తీవ్రత? రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే సుమారు అన్ని జిల్లాల్లో కూడా ఉష్ణ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పాలి. సో ఒక విధంగా ఎండవేడి వాతావరణం అనేది అన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్లో మనకి సుమారు 40.5 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో సుమారు 39.6 డిగ్రీలు, భద్రాచలంలో 39.6 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. సో సుమారు 3 చోట్ల మనకి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదవగా, ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే 38 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట స్థాయిలో ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుందని చెప్పాలి. ఇంకా పటాన్ చెరువులో కూడా సుమారు 37 డిగ్రీలు, రాజేంద్ర నగర్లో 37 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా నిజామాబాద్లో కూడా 39 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. దాదాపు అన్ని చోట్ల కూడా గరిష్ట స్థాయిలోనే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది ఎక్కువ వేడిమి వాతావరణం నమోదవడానికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓకే సార్, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే రానున్న రోజులకు సంబంధించి కావచ్చు, ఈ రోజు నుంచి వచ్చే 3 రోజుల పాటు ఇటు ఉష్ణోగ్రతల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ఏమైనా జిల్లాలకు హెచ్చరికలు ఏమైనా జారీ చేయడం జరిగిందా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు చాలా చోట్ల మనకి 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. రేపటికల్లా కూడా కొంచెం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంచనా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, మేడ్చల్, మల్కాజ్, ఇక మంచిర్యాల ఈ యొక్క జిల్లాల్లో మనకి ఎక్కువగా 41 నుంచి 44 డిగ్రీలు, మిగిలిన జిల్లాల్లో కనుక సిటీతో మిగిలిన జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఈరోజు రేపటి నుంచి మనకి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సార్, ముఖ్యంగా మనకు ఏ సమయంలో అత్యధికంగా ఈ ఉష్ణోగ్రతలు ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంది, దాంతోపాటు ప్రజలకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తల సూచనలు జారీ చేయడం జరిగింది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత పెరిగిన సందర్భంలో ఎక్కడైతే మనకి సగటు కంటే కూడా 5 డిగ్రీలు అధికంగా నమోదవుతుంది అప్పుడు మాత్రమే హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సగటుకి మించి 1 డిగ్రీ అధికంగానే ఎండ తీవ్రత అన్ని జిల్లాల్లో కొనసాగడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఎక్కువగా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది సుమారు ఉదయం సమయంలో 11 నుంచి 2:30 ఇంకా 3 ప్రాంతం వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో ప్రజలు మాత్రం ఎక్కువగా శరీరానికి కావాల్సినటువంటి తగు మోతాదులో మాత్రం ఎక్కువగా మంచినీరు తీసుకోవడం, అలాగే ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం బయట పనులకి అవుట్డోర్ యాక్టివిటీస్కి దూరంగా ఉండడం అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఇంకా వలస కార్మికులు కానీ భవన కార్మికులు కానీ ఈ సమయాల్లో బయట చేసే పనులు ఎక్కువ శ్రమతో కూడినటువంటి పనులు అనేవి మానుకోవడం ద్వారా ఒక విధంగా శరీర శ్రమ తగ్గడంతో పాటు ఎండవేడి వాతావరణం నుంచి కూడా మనల్ని మనం సంరక్షించుకుంటాం. ఓకే సార్, సో ఇప్పుడే అంటే మనకు మార్చ్ ఎండింగ్లోనే దాదాపు 40 డిగ్రీలు క్రాస్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి పలు జిల్లాల్లో. ఈ సమయంలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మేలో ఇంకెంత శాతంగా ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉందండి? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్, మే అనగానే మనకి ఎండ తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో గతంతో పోలిస్తే ఈసారి మార్చిలోనే మనకి ఎక్కువగా 4-5 జిల్లాల్లో మనకి 40 డిగ్రీల వరకు కూడా నమోదైన గణాంకాలు చూడవచ్చు. సో మహబూబ్ నగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, ఇంకా భద్రాచలం
భద్రాచలం ఈ యొక్క ప్రదేశాల్లో మనకి ఎక్కువగా 40 డిగ్రీల వరకు కూడా ఈ 2 నుంచి 3 రోజుల వరకు కూడా నమోదైన గణాంకాలు ఈ నెలలోనే కనిపించాయి. సో ఏప్రిల్కి వచ్చేసరికి ఈ యొక్క సగటు అనేది మారుతూ ఉంటుంది కాబట్టి వేసవి అనేది ఏప్రిల్ నెల మనకి మధ్యస్థం నుంచి అధికంగా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా మే కూడా సగటు కంటే కూడా ఎక్కువగానే ఈ యొక్క గణాంకాలు అనేవి సగటు కూడా మారుతుంది కాబట్టి అప్పుడు కూడా ఎక్కువగానే మనకి అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క ఎండవేడిమి వాతావరణం అనేది ఈరోజు రేపు కూడా కొనసాగి వీటితో పాటు అక్కడక్కడ స్థానికంగా ఏర్పడేటువంటి కుముల నింబస్ మేఘాల వల్ల తేలికపాటి వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా మనకి ఈదురుగాలుల ప్రభావం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సార్, ఇక వర్షాలకు సంబంధించి ఎప్పుడు కూడా మనకు దాదాపు 2-3 రోజులు ఎండ తీవ్రత కనిపించగానే ఆ తర్వాత మనకు వర్షాలు కూడా కామన్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందండి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే మనకు ఉష్ణ తీవ్రత అధికంగా ఉంటుందో సాయంత్రం సమయాల్లో కొంచెం స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల కొంచెం చల్లబడి అక్కడ కుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడడం వల్ల అక్కడక్కడ తేలికపాటి జల్లు అనేవి ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వీస్తున్నటువంటి గాలి కూడా ప్రాముఖ్యమైనటువంటి రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. ఒక విధంగా ప్రస్తుతం ఉత్తర గాలులు అనేవి వస్తున్నాయి కాబట్టి రాష్ట్రం మీద ఒక విధంగా పొడిబారిన వాతావరణం కొనసాగినప్పటికీ సాయంత్రం సమయంలో అక్కడక్కడ ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూస్తే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు పశ్చిమ జిల్లాల్లో ఉన్నటువంటి సంగారెడ్డి కానీ మెదక్ ఇక వికారాబాద్ ఇంకా చూసుకున్నట్లయితే సిటీతో పాటు అక్కడక్కడ కూడా తేలికపాటి జల్లులు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క వేసవి కాలంలో మనకి చాలా అరుదుగా మనకి భారీ వర్ష సూచన అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే నమోదవుతాయి కాబట్టి ఈరోజు రేపు కూడా ఎండవేడి వాతావరణంతో పాటు ఇటు ఉత్తర పశ్చిమ భాగాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ఇక ఈ మధ్య కాలంలో వస్తున్న వర్షాలు కావచ్చు, చాలా వరకు వడగళ్ళ వర్షాలు కనిపిస్తూ ఉన్నాయి, ఈదురుగాళ్ళ తీవ్రత కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ప్రజెంట్ ఈ రోజు రేపు కావచ్చు వచ్చే 3 రోజుల పాటు ఇట్లాంటివి ఏమన్నా వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? అంటే ఈదురుగాలు కావచ్చు, ఎన్ని కిలోమీటర్ల మేర వీచే అవకాశం ఉంది? వడగళ్ళకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా మనకి చూసుకున్నట్లయితే ఇటు గాల్లో ఉన్నటువంటి అనిశ్చితి అలాగే చూసుకున్నట్లయితే ద్రోణులు కూడా రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మనకి పొడిబారినటువంటి గాలి అనేది రాష్ట్రం మీద వీచడం వల్ల ఒక విధంగా మనకి వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండి వర్షం పడడానికి ఉన్నప్పటికీ కూడా ఇక గాల్లో ఉన్నటువంటి తేమ శాతం తగ్గడం వల్ల మనకి పొడిబారిన వాతావరణమని కనిపించింది. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ భాగాల్లో అక్కడక్కడ మనకి తేలికపాటి జల్లుల నుంచి ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. గత 2 రోజులుగా కూడా తెలంగాణలో చాలా మట్టుకు భూభాగం అంతా వేడిమి వాతావరణంతో నిండుకుంది కూడా చూడొచ్చు. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే అంచనా ప్రకారం ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా మనకి నిర్మల్లోను అలాగే చూసుకున్నట్లయితే నిజామాబాద్లోను ఇంకా చూసుకుంటే మెదక్లోను కామారెడ్డిలో కూడా మనకి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడి ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇటు సిటీలో ఇటు మేడ్చల్ మల్కాజిగిరి కానీ సిటీలో కూడా మనకి సాయంత్రం సమయంలో తేలికపాటి వర్షం ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత అధికంగా కనిపించడం వల్ల ముఖ్యంగా మంచిర్యాల కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ 3 జిల్లాల్లో 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకు రేపు అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వచ్చే 3-4 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం సమయంలో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్.